ప్రధాని మోదీతో జరిగిన సమావేశం వివరాలు లీక్ కావడం తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు క్రియేట్ చేస్తోంది. ఎలాంటి విషయం బయటికి రావద్దని మోదీ స్వయంగా చెప్పినా లీక్లు జరగడం పార్టీలో కొత్త చర్చకి దారితీస్తోంది. లీక్ చేసిన వాళ్ళు మెంటల్ గాళ్లు అని కిషన్ రెడ్డి సీరియస్ కావటం పరిస్థితికి అద్దం పడుతోంది. దీంతో సమావేశం వివరాలు బయటికి ఎలా వచ్చాయనే దానిపై పార్టీ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఇంతకీ లీక్ చేసింది ఎవరు? రాష్ట్ర బీజేపీ ఎంపీలేనా, లేదంటే ఇతర నేతలు ఎవరైనా ఉన్నారా? కిషన్ రెడ్డి అంటున్న మెంటల్ గాళ్లెవరు? వాచ్ దిస్. తెలంగాణ బీజేపీలో లీకుల రచ్చ. మోదీ మీటింగ్ వివరాలు బయటకు ఎలా? ఇంతకీ ఆ లీకు వీరులు ఎవరు? రాష్ట్ర ఎంపీలేనా, ఇతర నేతల పనా? కిషన్ రెడ్డి అంటున్న మెంటల్ గాళ్లు ఎవరు? అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది? ఈ మధ్య దక్షిణాది రాష్ట్రాల ఎంపీలతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ మీటింగులో ఎంపీలతో కీలక అంశాలు పంచుకున్న మోదీ దక్షిణాదిలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలు ఏంటని వివరించారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ బలంగా ఉందని చెప్తూనే మరింత కష్టపడి పనిచేయాలని తెలంగాణ ఎంపీలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరిగింది. మీటింగ్ విషయాలు ఒక్కటి కూడా బయటకు వెళ్లకూడదు అని మోదీ హెచ్చరించినట్లు కూడా గుసగుసలు వినిపించాయి. అయితే మీటింగ్ లో ఏం జరిగింది, మోదీ ఎవరితో ఏం మాట్లాడారు, ఎవరికి ఎలాంటి సూచనలు చేశారు అని ప్రతి విషయం బయటకి వచ్చింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. అసలు ఎలా బయటకి వచ్చింది, బయట పెట్టింది ఎవరు అనే చర్చ కమలం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. తెలంగాణలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేసిన మోదీ రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో విఫలమవుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అనే ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను జనాలకు వివరించడంతో పాటు కేంద్ర పథకాలను చేరవేయడంలో విఫలమవుతున్నారని మోదీ ఫైర్ అయ్యారట. సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండడం లేదని, ఓవైసీ కంటే కూడా వెనకే ఉన్నారంటూ ఎంపీలకు చురకలు అంటించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి విషయాలను బయటపెట్టిన లీకు వీరుడు ఎవరు అనేది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. కమలం పార్టీలో ఇప్పుడు ఏ ఇద్దరు నేతలు కలిసినా దీని గురించే చర్చ జరుగుతోందట. ఎవరు చేసి ఉంటారు, ఎవరికి ఆ అవకాశం ఉంది అంటూ ఎవరికి వారు లెక్కలు వేసుకుంటున్నారట. మోదీతో తెలంగాణ ఎంపీల భేటీకి సంబంధించిన వివరాలు బయటకు రావడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. భేటీ వివరాలను లీక్ చేసినోళ్లు మెంటల్ గాళ్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశ వివరాలను బయటకు చెప్పొద్దని స్వయంగా మోదీ ఆదేశించినా పట్టించుకోకపోవడం విచారకరం అంటూ మీడియాతో చిట్ చాట్లో అన్నారు. లీకులిచ్చిన ఎంపీలెవరో మీడియా ప్రతినిధులు చెప్తే వారిపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇక్కడే కొత్త చర్చ జరుగుతోంది. మోదీతో మీటింగ్ వివరాలు బయటపెట్టిన వాళ్లను మెంటల్ గాళ్లు అంటూ కిషన్ రెడ్డి సంబోధించారంటే విషయం ఎంత సీరియస్సో, జాతీయ నాయకత్వం ఎలాంటి తీరుతో ఉందో అర్థమవుతోందనే చర్చ సొంత పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇదంతా ఎలా ఉన్నా మోదీ సమావేశ విషయాలను బయటపెట్టింది ఎవరనేది మిస్టరీగా మారింది. ప్రధానితో సమావేశం అయిన వారిలో తెలంగాణతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ ఎంపీలు కూడా ఉన్నారు. ఇందులో సమావేశ వివరాలను బయటపెట్టాల్సిన అవసరం ఎవరికి ఉందన్న దానిపై ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. కర్ణాటక, కేరళ ఎంపీలకు తెలుగు రాష్ట్రాల్లో మీడియా ప్రతినిధులతో పెద్దగా పరిచయం ఉండే అవకాశం లేదు. దీంతో తెలుగు రాష్ట్రాల ఎంపీలే ఈ విషయాలను బయటపెట్టి ఉంటారు అనే డిస్కషన్ నడుస్తోంది. దీంతో లీకు వీరుడు ఎవరు అనేది తెలుసుకునే ప్రయత్నంలో బీజేపీ నేతలు ఉన్నారట. మరి అదెవరో తెలిస్తే, అసలు విషయం తేలితే ఎలాంటి చర్యలు ఉంటాయనేది హాట్ టాపిక్ గా మారింది.